హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. ఎంత గొప్పగా ఉంటుందనేది వారు కనులారా చూడగలిగారు. పిల్లరా, ఈ రోజున కొత్త నిబంధన ప్రకారము దేవుని మందిరము అంటే మనమే. పాత నిబంధన ప్రకారం అయితే ఈ 4 గోడలు. ఇప్పుడు దేవుని యొక్క మహిమ ఇక్కడ నిలవాలి అంటే ఈ రోజున చేరి వచ్చిన మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా తయారు కావాలి. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మనం తయారవుతామో అప్పుడు దేవుని మహిమ ఇక్కడ ఏం చేస్తుందండి? నిలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చేరి వచ్చిన మనం జీవితాలను మొట్టమొదట ఎవరికి అప్పగించాలండి? దేవునికి అప్పగించాలి. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. చూసారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా. కాబట్టి మనమే ఈ రోజున ఏమై ఉన్నామండి? దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆలయం, దేవుడు నివసించాలంటే ఎలాగా? ఈ రోజున లోకంలో దేవుడి కొరకే ఎన్నో రకాలైన పనులు చేస్తున్నారు. చాలా మంది తాగి తందనాలు ఆడేవాళ్ళు ఉన్నారు దేవుని దగ్గర. చాలా మంది భయంకరమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు. తెలంగాణ దెబ్బలో మేము చూసాం. వారు యాక్చువల్గా దేవుణ్ణి ఊరేగించేటప్పుడు ఒక ఆయన బాటిల్స్ పట్టుకొని కూడా తిరుగుతున్నాడు. వాళ్ళకి ఏం చేస్తున్నాడు? మధ్య మధ్యలో బాటిల్స్ ఇస్తున్నాడు. వాళ్ళు తాగిన తర్వాతే గంతులు వేస్తారు. పిల్లలు ఇలాగుంటే కనుక దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఏమై ఉన్నాడు? లేవీకాండము 11వ అధ్యాయం 45వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై. లేవీకాండము 11వ అధ్యాయం 45వ వచనం. అందరూ తీయాలి బైబిల్. తీస్తేనే మీకు ఎక్కడ ఉందో ఏమో తెలుస్తుంది. ఏమని రాయబడిందంటే, నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించిన యెహోవా. నేను మిమ్మల్ని రప్పించాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలి. ఉండటానికి ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని ఏం చేశాను? రప్పించాను. ఐగుప్తు దేశంలో మీకు దేవుడు లేడు. ఐగుప్తు దేశంలో మీకు దేవుడు ఉన్నాడా? లేడు. ఈ రోజున మీరు ఇక్కడికి రావడం వల్ల, నేను మిమ్మల్ని రప్పించడం వల్ల మీకేమయ్యారు? దేవుడు ఎవరో తెలిసింది. పిల్లలు ఎక్కడ కూర్చున్నా మనం అందరికి కూడా దేవుడు ఎవరో తెలియదు. మనం విగ్రహారాధికులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, లోక సంబంధమైన దేవుళ్ళను పూజించేవారు, మానవ కల్పితాలను ఆరాధించేవారు, మానవ కల్పితాల్లో ముందుకు సాగేటువంటి పరిస్థితి కలిగిన వారు. అలాంటి వారమైన మనకు దేవుడు ఏమిచ్చాడంటే దేవుణ్ణి ఎరిగే అవకాశాన్ని ఇచ్చాడు. పిల్లరా, ఇలాగున ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు అలాంటి అవకాశాన్ని కల్పించాడు. వారు ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నారు. లోకమందు దేవుడు లేని వారిగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? అక్కడ రాయబడింది, నేను మీకు దేవుడినై ఉండుటకు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా. నేను మీకు దేవుడినై ఉండటానికి ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని ఏం చేశానండి? రప్పించిన యెహోవా. నేను మిమ్మల్ని రప్పించిన వాడిని, నేను బయటికి తీసుకొచ్చిన. ఈ రోజున మనల్ని త్రాగుబోతనం నుండి బయటకు తెచ్చారు, జోదం నుండి బయటికి తెచ్చారు, వ్యభిచారం నుండి బయటికి తెచ్చారు, పనికి మాలిన ఆలోచనల నుండి బయటికి తెచ్చారు, దౌర్భాగ్యమైనటువంటి పాపము నుండి ఆయన మనల్ని ఏం చేశారు? బయటికి తెచ్చారు. దేనికి తెచ్చారు బయటికి? అక్కడ రాయేశారు. చదవండి, ఏం రాయబడిందో చదవండి. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా. మిమ్మల్ని రప్పించిన యెహోవా. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలి. మిమ్మల్ని రప్పించానంటే మిమ్మల్ని పరిశుద్ధపరచడానికే నేను మిమ్మల్ని ఏం చేశాను? రప్పించాను. పరిశుద్ధపరచబడటం అనేది మన చేతిలో ఉందా? చెప్పండి. ఆవిడ పరిశుద్ధపరచబడటం అనేది మన చేతిలో ఉందా? లేదు, చేతిలో లేదు. ఎందుకని? కూషు దేశస్థుడు తన రంగును ఏం చేయలేడు? మార్చుకోలేడు. చింతపులి తన మచ్చలను ఏం చేయలేదు? మార్చుకోలేదు. అలా ఉండి నీడల నా జనులైనటువంటి మీరు కూడా మీ మార్గాలను ఏం చేస్తారు? మార్చుకోగలరు. కానీ మీరు మార్చుకోలేకపోతున్నారు అంటే మీ స్వభావమే ఏమైంది? పాపమైంది. మీ స్వభావమే ఎలాంటిదంటే అక్రమముతో కూడింది. అది మార్చబడాలంటే నేను చేయాలి.
అందుకే నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించింది ఎందుకంటే నేను ఎలాంటి వాడునో మీరు కూడా అలాంటి వారు కావాలని నేను బయటికి రప్పించాను. నేను ఎలాంటి వాడునో మీరు కూడా అలాంటి వారు కావాలని నేను బయటికి ఏం చేశాను, రప్పించాను. కాబట్టి పిల్లలా మనము ఆయన లాంటి వారు కాగలమా? కాలేము. కానీ ఆయన లాంటి వారు మనం కావడానికే ఆ దేవుడి లోకంలోకి ఎలా వచ్చాండి? మానవుడిగా వచ్చాడు. మానవుడిగా రావటమే కాదు, మన పాపానికి శిక్ష ఆయన ఏం చేశారు? భరించారు. మన పాపానికి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నారు. అలాగున ఆయన శిలువలో మన స్థానంలో మనకు బదులుగా శిక్ష అనుభవించారు, రక్తము చిందించారు, చనిపోయారు, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. కాబట్టి ఆయన కోరిక ఒకటేనండి, మనలో నివసించాలని. రెండవది మనల్ని పరిశుద్ధ పరచాలి. రెండే కారణాలు. దేవుడు మనల్ని కోరుకున్నట్లో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన మనలో నివసించాలి. ఆయన మనలో నివసించాలి. చదవండి నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఏమంటున్నాడంటే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నాకు పరిశుద్ధ స్థలమును ఏం చేయాలి? నిర్మింపవలెను. చూసారా, మనమట దేవుడిలో నివసించేటట్లుగా మనము దేవుడు మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కాబట్టి పిల్లరా నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. ఆయన మనలో నివసించడానికి ఆయన మనలో ఏమి నిర్మించాలనుకుంటున్నాడు? పరిశుద్ధ స్థలం. ఏమంటే అపవిత్ర స్థలాల్లో దేవుడు ఉంటాడా? ఉండడు. అందుకనే ఇశ్రాయేలీలతో దేవుడు ఒక మాట చెప్పాడు, జాగ్రత్తగానండి. ఇశ్రాయేలీలతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా మీరు పడుకున్నప్పుడు రాత్రిపూట నేను మీ ప్రాంగణంలోకి వస్తాను. నేనేం చేస్తాను? మీ ప్రాంగణాల్లో సంచరిస్తాను. సంచరించేటప్పుడు మీ ప్రాంగణాల్లో ఏ విధమైన అపవిత్రత ఉండకూడదు. ఒకవేళ మీరు బహిర్భూమి కనుక వెళ్తే, బహిర్భూమి అంటే ఏంటి? వాష్రూమ్కి, టాయిలెట్కి కనుక వెళ్తే అది అక్కడ కనబడకూడదు. నేను ఎవరిని? పరిశుద్ధుడు. అందుకొరకు మీరు ఏం చేయాలంటే మీరు బహిర్భూమికి వెళ్ళేటప్పుడు దూరంగా వెళ్ళి అక్కడ ఏం చేయాలంటే గొయ్య తవ్వి ఆ గొయ్యలో బహిర్భూమికి వెళ్ళిన తర్వాత మట్టితో దాన్ని మరలా ఏం చేయాలి? పూర్తి చేసి కప్పివేయాలి. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన అలాంటి అపవిత్రతలు చూడలేని వాడు. కాబట్టి దేవుని యొక్క కోరిక ఒకటేనండి, మన హృదయంలో, మన గృహాల్లో, మన ఇంటిలో మనతో ఆయన నివసించాలని కోరుతున్నాడు. అయితే ఆయన మన ఇంటిలో నివసించాలి అంటే మనం ఏం చేయాలి? మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాలను పరిశుద్ధపరచుకోవాలంటే మనకు చేతన అవుద్దా? అవదు. అందుకే ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. ఎందుకంటే మనల్ని పవిత్రపరిచేవాడు ఆయనే. చూడండి, మనకు రోగం వచ్చింది అనుకోండి, ఎవరికి అప్పగించుకుంటాం? మార్తమ్మకి గుండెపోటు వచ్చింది, వెంటనే ఆశ్రమ హాస్పిటల్లో ఎవరికి అప్పగించుకుంది? డాక్టర్కి అప్పగించుకుంది. ఇచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడు? చక్కగా ఆమెతో పాటు 5 చేశాను. ఆ రోజు నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను, ప్రార్థన చేశాను, చక్కగా జరిగింది. పిల్లగా ఎప్పుడైతే డాక్టర్కి అప్పగించుకుందో, ధైర్యంతో ముందుకెళ్ళిందో, వెంటనే అన్నీ చక్కపరిచమ్మా 5 చేశాం, ఎవరికి జరగనట్టుగా నీకు జరిగింది, ఎవరికి మేలు జరగనట్టుగా నీకు జరిగింది, దేవునికి స్తోత్రం అన్నట్టుగా మాట్లాడాడు. పిల్లగా అలాగే మనము కూడా పరిశుద్ధపరచబడాలి అంటే, పవిత్రపరచబడాలి అంటే ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడికి అప్పగించుకోవాలి. మనం దేవుడికి అప్పగించుకోనంత కాలం మనం పవిత్రపరచబడలేము. మనము పవిత్రపరచబడనంత కాలం దేవుడు మనలో ఏం చేయడండి? నివాసము చేయడు. ఎందుకంటే 25వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన చెప్పిన వాటిని, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలెను. కాబట్టి మనలో దేవుడు నివసించాలి అంటే పరిశుద్ధ స్థలము నిర్మాణం కావాలి. పరిశుద్ధ స్థలము నిర్మాణం కావాలంటే అది మన వల్ల కాదు. అందుకే అది చేయగలిగిన వాడి దేవుడు ఒక్కడే. అది చేయటానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అది చేయటానికే ఆయన సిలువకు ఎక్కాడు. అది చేయటానికే సిలువలో మనం పడవలసిన శిక్ష
మన అపవిత్రత కొరకు, మన పాపం కొరకు మనం పడవలసిన శిక్ష యావత్తు ఎవరు పట్టారండి? దేవుడే పట్టాడు. అలాగున రక్తము చిందించాడు. కాబట్టి ఆయన మనలను పరిశుద్ధపరచదు. అందుకని దేవుని వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఈ రీతిగా రాయబడింది. ఏమి రాయబడింది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మనం ఏదో ధర్మడిబ్బిలో బంగారం వేయడం ద్వారా మనకు పవిత్రత రాలేదు, లేక ధర్మడిబ్బిలో వెండి వేయడం ద్వారా పవిత్రత రాలేదు, లేక ధర్మడిబ్బిలో కానుకలు వేయడం ద్వారా మనకు పవిత్రత రాదు. ఈనాడు కానుక పెట్టిలో డబ్బులు వేసేవాడు ఎంతో మంది ఉన్నారు, చర్చిలో కూడా. కానీ కానుక పెట్టిలో డబ్బులు వేసినంత మాత్రాన పవిత్రత రాదు. కానీ పవిత్రత ఎలా వస్తుంటే నిష్కళంకమును అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును, నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. అంటే మనం పవిత్రపరచబడటానికి మూలం ఏదండి? క్రీస్తు రక్తం. అంటే దేవుడు మనలో నివసించాలి, మన హృదయాలు పరిశుద్ధపరచబడాలి. అంటే దేవుడే మన కొరకు ఈ లోకములోకి వచ్చి ఆ శిలువకెక్కి రక్తము చిందిస్తే తప్ప మన హృదయాలు పవిత్రపరచబడవు. అర్థమైందండి? కాబట్టి మీరు ఎలాగున పవిత్రపరచబడ్డారు అనేది మనం వింటుంటే వాక్యములో భక్తుడైనటువంటి పేతురు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు నిష్కళంకమును నిర్దోషమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు. రక్తమే మిమ్మల్ని పరిశుద్ధపరిచింది, క్రీస్తు రక్తమే మీ పాపాన్ని క్షమించింది, క్రీస్తు రక్తమే మిమ్మల్ని పవిత్ర పరిచింది. మనకు మనంగా పవిత్రులము కాలేదు, మనల్ని పవిత్రపరిచిన వాడు ఆయనే. ఆయన కోరిక మాత్రం ఏంటి? మనల్ని పవిత్రపరచుట్లో, మనల్ని పవిత్రపరచుట్లో ఆయన కోరిక ఏంటంటే మనలో ఆయన ఏం చేయాలని. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పారు. ఏమన్నా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. మనం ఎవరమంటే దేవుని ఆలయం. కాబట్టి ఈ 4 గోడలు దేవుని ఆలయం కాదు, మనమే దేవుని ఆలయం. మనలో దేవుడు నివసించాలని కోరుతున్నాడు. మనలో దేవుడు నివసించాలంటే మన ఆత్మ ఏమవ్వాలండి? పవిత్రపరచబడాలి. మన హృదయం ఏమవ్వాలి? పవిత్రపరచబడాలి. మనలో ఆయన నివసించాలి అంటే ఖచ్చితంగా క్రీస్తు శిలువకు ఎక్కాలి, రక్తాన్ని చిందించాలి. అప్పుడు కానీ మనం పవిత్రపరచబడలేం. అదే సమయంలో ఆయన మనలో కూడా నివసించాలి. కాబట్టి ఆయన ఈ లోకములోనికి మానవుడిగా రావడానికి, శిలువకెక్కడానికి, శిక్ష అనుభవించడానికి, రక్తము చెందించడానికి, ఈ 4టికి కారణం ఏంటంటే ఒకటే, ఆయన మనల్ని పవిత్రపరిచి మనలో ఆయన ఏం చేయాలనుకున్నాడు? నివసించాలి. అందుకొరకే ఇది వారి వల్ల కాదు, ఇది మన వల్ల కాదు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. కాబట్టి మన హృదయాలను మనం పవిత్రపరచుకోవటం మన వల్ల కాదు, మనలో దేవుడు నివసించడం కూడా మన వల్ల కాదు. అందుకొరకే దేవుడే తను తాను తగ్గించుకుని ఉపేక్షించుకుని ఆ శిలువలో మన కొరకే ఆయన ఏం చేశారండి? తగ్గించుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదంటే మార్పు లేనిటువంటి ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించకపోతే ఆయన మనల్ని కోరుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేదు. అసలు మనకు ఆయన అవసరమా? కానీ మనకు ఆయన అవసరం. మనం ఆయనకి అవసరం లేదు. మనం లేకుండా కూడా ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. మనం ఉన్నప్పుడే భూమిని సృష్టించాడా? లేదు. మనం ఉన్నప్పుడే ఆకాశాన్ని సృష్టించాడా? లేదు. మనం ఉన్నప్పుడే సూర్య నక్షత్రాలు సృష్టించాడు. అప్పుడు ఆదాము ఉన్నాడా? లేదు. ఆదాము లేనప్పటికీ, ఆదాము లేనప్పుడే భూమి ఆకాశం సృష్టించాడు. ఆదాము లేనప్పుడే సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టించాడు. ఆదాము లేనప్పుడే పై జలాలు భూమి కింద జలాలు వేరుపరిచాడు. ఆదాము లేనప్పుడే ఈ భూమి మీద సకలమైనటువంటి
ఆహార పదార్థాలను ఏం చేశాడు? నిర్మించాడు, సృష్టించాడు. కాబట్టి మనము లేకుండా కూడా ఆయన ఏ పనైనా చేయగలడు. అయితే ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఏంటి ఆయన కోరికంటే మనలో నివసించాలి. అందుకనే మనం ఏం చేయాలి? మరి ఆయన మనలో నివసించాలని మనం ఏం చేయాలి? ప్రభువా, నీవు నాలో నివసించాలని కోరుకుంటున్నావు. నా హృదయాన్ని నేను పవిత్రపరచుకోలేను, నా ఆత్మను నేను పవిత్రపరచుకోలేను. రండి, నాలోనికి వచ్చి నా ఆత్మను పవిత్రపరచండి, నా హృదయాన్ని పవిత్రపరచండి అని ఎవరిని అడగాలి? అలాగున ఆయన మనలను శుద్ధి చేయగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి పిల్లరా, అలాగున ఆయన మనతో ఆయన ఉంటే మనకి కొదువ కూడా ఉండదు. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, 2వ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. గమనించండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మనం ఎవరు అంటే జీవము గల దేవుని ఆలయం. నిర్జీవుడైనటువంటి దేవుడి ఆలయం కాదు, మనం జీవము గల దేవుని ఆలయం. జీవుడైనటువంటి, మరణమును గెలిచినటువంటి, పాతాళమును గెలిచినటువంటి, అపవాదిని గెలిచినటువంటి సజీవుడైన దేవుని ఆలయం. ఈ ఆలయంలో అంటే మన దేహంలో లేక మన లోపల ఉన్న హృదయంలో, మన ఆత్మలో ఆయన నివసించాలని ఏం చేస్తున్నాడు? కోరుకున్నాడు. ఆ కోరిక మేరకే ఆయన సిలువకి వెళ్ళాడు. కాబట్టి పిల్లరా, అలాగున అందుకనే ఆయన ఇప్పుడు మాట్లాడుతూ అంటున్నాడు 18వ వచనంలో ఏమంటున్నాడు? నేను వారిలో నివసించి సంచరించను. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు? నేను మీలో నివసించి సంచరింతును. మనలో నివసించి సంచరించాలని దేవుడు ఏం చేస్తున్నాడు? నేను వారి దేవుడినై మనలో నివసించి సంచరించాలని దేవుడు కోరుకున్నప్పుడు మనం ఆయనకు అవకాశాలు కల్పించాలా వద్దా? నేను అవకాశాలు కల్పించనంటే ఆయన ఉంటాడా? అసలు ఇంటికి రానులే అమ్మా, రాలేనులే, వద్దులే అని అంటాడు. కాబట్టి మనలో ఆయన నివసించేటట్లుగా మనము ఆయనకి దారి ఏం చేయాలి? కల్పించాలి. రండి, కూర్చోండి, లోపలికి రండి. లే, ఇంటికి వెళ్ళాం, రోడ్డు మీద నుంచి మాట్లాడమ్మా లే అని ఆమె మాట్లాడుతామని, రండి లోపలికి. అప్పుడు మొదటి గదిలోకి వెళ్ళాం, వెళ్తే అక్కడి నుంచి ఏమన్నంటే ఇంకా లోపల గదిలోకి రండి అని 2 కుర్చీలు వేసింది. అంటే మనము ఆహ్వానించకుండా ఆయన మన లోపలికి రాడు. నేను అన్నానప్పుడు మా పర్లేదులే, బయట కూర్చోండి, నా కుర్చీలు వేశారు కదా. లేదు, మీరు లోపలికి పిల్లలు. కాబట్టి దేవుని అపరిశుద్ధుడైన, మహాత్ముడైన, మహాగుణుడైనటువంటి, శక్తిమంతుడైన దేవుని యొక్క కోరిక మనలో నివసించాలి, మనతో నివసించాలి. అయితే మనలో నివసించాలి, మనతో నివసించాలన్నప్పుడు మన పాపాన్ని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టుకోవాలి. అందుకే చక్కేమన్నాడు? అయ్యా, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే వాడికి 4 గంటల మరలా, నేను ఎవరి యొద్దనైనా ఏదైనా తీసుకుంటే వాడికి 4 గంటల మరలా చెల్లిస్తాను. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తాను. నేను ఎవరి యొద్దనైనా ఎవరికైనా పొరపాటున ఎవరి దగ్గర లంచం తీసుకుంటే కనుక అతనికి 4 గంటలు మరలా. ఎందుకంటే ఆయన మనలో నివసించాలి అంటే మన పాపాన్ని మనం ఏం చేయాలండి? విడిచిపెట్టుకోవాలి. మన పాపాన్ని విడిచిపెట్టుకోకుండా దేవుడు మాత్రం మనలోనూ నివసించడు, మన ఇంట్లో కూడా నివసించడు, ఈవెన్ మన మందిరంలో కూడా నివసించడు. ఇప్పుడు ఎంత ఎత్తుగా కట్టాం, అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమన్నా భలే ఎత్తు కట్టారు, మంచి గాలి వస్తుంది, అసలు ఫ్యాన్ లేకపోయినా హ్యాపీగా కూర్చున్నాం అన్నారు. 2వ తరగతి ఫ్యాన్ లేకపోయినా అంత హ్యాపీగా కూర్చున్నాం. మంచిది. ఆయన మనలో నివసించాలి అంటే మన హృదయాలు పవిత్రంగా లేకపోతే ఎంత పెద్ద మందిలో ఎంత ఎత్తు కట్టినా ఆయన మనలో మధ్యలో ఏం చేయడు? ఉండడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనకి వ్యతిరేకమైనది, ఆయనకి వ్యతిరేకమైన పాపాన్ని కానీ ఏదైనా సరే మనం కడిగేసుకోవాలి. కడగడానికి కూడా ఎవరికి అవకాశం ఇవ్వాలి?
అప్పుడు మనము పవిత్రపరచబడతాం. అప్పుడు దేవుని తేజస్సు మందిరము నిండా ఏమైపోతుంది? చదవండి 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఇండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారం చేసి, మనం పవిత్రపరచబడ్డామో, ఎప్పుడైతే మన పాపం క్షమించబడిందో, ఎప్పుడైతే ప్రభు మనలోకి వచ్చాడో, ఎప్పుడైతే దేవుని మన పైన ఆయన తేజస్సు ఉందో, అప్పుడు మనం ఏం చేస్తామంటే సాష్టాంగపడి దేవుడికి ఏం చేస్తామండి? నమస్కారం. సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తాం పిల్లరా. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఎవరు అంటే కడగబడిన వాడు. దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరంటే పవిత్రపరచబడిన వారు. దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరంటే పాపమును ఒప్పుకున్నవారు. దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరంటే పాపమును విడిచిపెట్టుట ద్వారా దేవుని మహిమా తేజస్సు వారి మీద నిలిచిన వారు మాత్రమే దేవుణ్ణి ఏం చేయగలండి? ఆరాధించగలరు. అందుకని ఏమన్నారు 3వ వచనంలో? అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం దయాళుడు, పాపులమైన మమ్మల్ని ప్రేమించాడు, మా కొరకై మానవుడయ్యాడు, మా కొరకై సిలువకి ఎక్కాడు, మా కొరకై రక్తము చిందించాడు, ఆయన కృప నిరంతరము ఉండును అని ఆయనను ఆరాధించి స్తుతించారు. కాబట్టి పిల్లరా, ఆయన ఎంతో దయాళుడు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా అండి? మంచివాడు. మాలాంటి దుర్మార్గులను ప్రేమించినవాడు, మాలాంటి అపవిత్రులను కనికరించినవాడు, మాలో నివసించటానికి మేమే ప్రయత్నం చేయకుండా ఆయనే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి శిలువకెక్కి శిక్ష అనుభవించి ప్రయత్నం చేయడం బట్టి ఈ రోజున మేము మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాం. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.